హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు షేర్ నాలెడ్జ్ గవర్నమెంట్ ఎగ్జామ్ ప్రిపరేషన్. ఈ రోజు ఇండియాలోని అన్ని రాష్ట్రాలు గవర్నర్లు మరియు ముఖ్యమంత్రుల కోసం పూర్తి వివరంగా క్లుప్తంగా తెలుసుకుందాం. ఓకే, స్టార్ట్ చేద్దాం. మహారాష్ట్ర మొదటి మహిళా ఉప ముఖ్యమంత్రిగా ఎవరు నియమితులయ్యారు? హూ హ్యాస్ బికమ్ ద ఫస్ట్ ఉమెన్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఆఫ్ మహారాష్ట్ర? ఆన్సర్ బి, సునేత్ర పవార్. మహారాష్ట్ర రాజకీయ చరిత్రలో సునేత్ర పవార్ మొదటి మహిళా ఉప ముఖ్యమంత్రిగా రికార్డు సృష్టించారు. ఈమె అజిత్ పవార్ భార్య మరియు రాష్ట్ర అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నారు. అలాగే మహారాష్ట్ర ప్రస్తుత గవర్నర్ ఎవరు అంటే సిపి రాధాకృష్ణన్. మహారాష్ట్ర రాజధాని ముంబై, శీతాకాల రాజధానిగా నాగపూర్ కూడా ఉంటుంది. మొత్తం శాసనసభ స్థానాలు ఎన్ని అంటే 288. ఇందులో లోక్సభ స్థానాలు 48, రాజ్యసభ స్థానాలు 19. నెక్స్ట్ ఫిబ్రవరి 2026లో మణిపూర్ కొత్త ముఖ్యమంత్రిగా ఎవరు బాధ్యతలు చేపట్టారు? ఆన్సర్ బి, ఎంనం చందర్ సింగ్. ఎంనం చందర్ సింగ్ గారు ఫిబ్రవరి 4, 2026న మణిపూర్ 13వ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అంతకుముందు మణిపూర్లో రాష్ట్రపతి పాలన ఉండేది. ఆయన కంటే ముందు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి ఎవరు అంటే ఎన్ బీరేన్ సింగ్. మణిపూర్ అనేది 1972 జనవరి 21న స్థాపించబడింది. అలాగే మణిపూర్ రాజధాని ఇంపాల్. లోక్సభ స్థానాలు 2, రాజ్యసభ స్థానాలు, శాసనసభ స్థానాలు ఎన్ని అంటే 60. ప్రస్తుత గవర్నర్ ఎవరు అంటే అజయ్ కుమార్ భల్లా. నెక్స్ట్ రెండవసారి సిక్కిం ముఖ్యమంత్రిగా ఎవరు బాధ్యతలు స్వీకరించారు? ఆన్సర్ బి, ప్రేమ్ సింగ్ తమాంగ్. ప్రేమ్ సింగ్ తమాంగ్ ఏ పార్టీకి చెందినవారు అంటే సిక్కిం క్రాంతికారి మోర్చా ఎస్కేఎం పార్టీకి చెందినవారు. సిక్కిం అనేది భారతదేశంలో 1975 మే 16న విలీనం చేయబడింది. అలాగే సిక్కిం రాష్ట్ర రాజధాని గ్యాంగ్టాక్. లోక్సభ స్థానాలు 1, రాజ్యసభ స్థానాలు 1 మరియు అసెంబ్లీ స్థానాలు 32. ప్రస్తుత గవర్నర్ ఎవరు అంటే ఓం ప్రకాష్ మాథుర్. నెక్స్ట్ కేంద్ర పాలిత ప్రాంతం జమ్మూ కాశ్మీర్ యొక్క మొదటి ముఖ్యమంత్రిగా ఎవరు బాధ్యతలు స్వీకరించారు? ఆన్సర్ బి, ఉమర్ అబ్దుల్లా. ఆర్టికల్ 370 రద్దు తర్వాత 2019లో జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాన్ని కేంద్ర పాలిత ప్రాంతంగా మార్చిన తర్వాత బాధ్యతలు చేపట్టిన మొదటి ముఖ్యమంత్రి ఎవరు అంటే ఒమన్ అబ్దుల్లా. ఇతను ఏ పార్టీకి చెందినవారు అంటే నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ. అలాగే డిప్యూటీ ముఖ్యమంత్రి సురీందర్ కుమార్ చౌదరి. జమ్మూ కాశ్మీర్ యొక్క వేసవి రాజధాని శ్రీనగర్, శీతాకాలపు రాజధాని జమ్మూ. కేంద్ర పాలిత ప్రాంతంగా ఆవిర్భవించిన సంవత్సరం అక్టోబర్ 31, 2019. వెరీ ఇంపార్టెంట్. అలాగే లెఫ్టినెంట్ గవర్నర్ ఎవరు అంటే మనోజ్ సిన్హా. భారతదేశంలో రాష్ట్రాలకు గవర్నర్లు ఉన్నట్లుగానే కేంద్ర పాలిత ప్రాంతాలకు లెఫ్టినెంట్ గవర్నర్లు ఉంటారు. దీనికి ప్రధాన కారణం కేంద్ర పాలిత ప్రాంతాల పరిపాలనా నిర్మాణం రాష్ట్రాల కంటే భిన్నంగా ఉంటుంది. అందుకే ఇక్కడ లెఫ్టినెంట్ గవర్నర్లు ఉంటారు. అంటే నేరుగా కేంద్రం ద్వారా పాలించబడే ప్రాంతాలు. భారత రాజ్యాంగం ప్రకారం రాష్ట్రపతి ఈ ప్రాంతాలకు ఒక అడ్మినిస్ట్రేటివ్ అంటే పరిపాలనా అధికారిని పాలిస్తారు. ఢిల్లీ, పుదుచ్చేరి, అండమాన్ నికోబార్ వంటి ప్రాంతాల్లో ఈ అధికారిని లెఫ్టినెంట్ గవర్నర్ అని పిలుస్తారు. అందుకే వీరిని రాష్ట్రపతికి ప్రతినిధిగా వ్యవహరించే లెఫ్టినెంట్ గవర్నర్లు అని అంటారు. నెక్స్ట్ బీహార్ ప్రస్తుత ముఖ్యమంత్రి ఎవరు? హూ ఈస్ ద కర్డ్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ బీహార్? ఆన్సర్ ఏ, సామ్రాట్ చౌదరి. ఈయన భారతీయ జనతా పార్టీకి బీజేపీకి చెందినవారు. ఏప్రిల్ 15, 2026న బీహార్లో రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన కంటే ముందు నితీష్ కుమార్ గారు ముఖ్యమంత్రిగా ఉండేవారు. నితీష్ కుమార్ గారు రాజీనామా చేసి రాజ్యసభకు వెళ్లడంతో సామ్రాట్ చౌదరి గారు ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టారు. అలాగే నితీష్ కుమార్ గారు బీహార్ ముఖ్యమంత్రిగా మొత్తం 10 సార్లు ప్రమాణ స్వీకారం చేసి రికార్డు సృష్టించారు. బీహార్ అనేది 1912 మార్చి 22న స్థాపించబడింది. అలాగే బీహార్ రాజధాని పాట్నా. దీనికి లెఫ్టినెంట్ జనరల్ ఎవరు అంటే సయ్యద్ అతా హర్మై. నెక్స్ట్ మధ్యప్రదేశ్ నూతన ముఖ్యమంత్రి పేరు? ఆన్సర్ బి, మోహన్ యాదవ్. మోహన్ యాదవ్ ఈయన బీజేపీ పార్టీకి చెందినవారు. రాష్ట్ర ఆవిర్భావం 1956 నవంబర్ 1న జరిగింది. అలాగే రాజధాని భోపాల్. లోక్సభ స్థానాలు 29, రాజ్యసభ స్థానాలు 11, అసెంబ్లీ స్థానాలు ఎన్ని అంటే 230. మధ్యప్రదేశ్ ఉప ముఖ్యమంత్రులు ఎవరు అంటే రాజేంద్ర శుక్లా మరియు జగదీష్ దేవడా. గవర్నర్ ఎవరు అంటే మంగూభాయ్ చగన్బార్ పటేల్. మధ్యప్రదేశ్ భారతదేశానికి నడి ఒడ్డున ఉండడం వల్ల దీనిని హార్ట్ ఆఫ్ ఇండియా అని అంటారు. నెక్స్ట్ మేఘాలయ ప్రస్తుత ముఖ్యమంత్రి ఎవరు? ఆన్సర్ ఏ, కాంట్రాక్ట్ సంగ్మా. నేషనల్ పీపుల్స్ పార్టీ ఎన్పీపీకి అధ్యక్షుడైన కాంట్రాక్ట్ సంగ్మా ప్రస్తుతం మేఘాలయ ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నారు. ఆయన 2018 నుండి ఈ బాధ్యతలో ఉన్నారు. 2023 ఎన్నికల తర్వాత కూడా ఆయన కూటమి ప్రభుత్వానికి నాయకత్వం వహిస్తూ రెండవసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఆయన మాజీ లోక్సభ స్పీకర్ పిఏ సంగ్మా కుమారుడు. ప్రస్తుత గవర్నర్ ఎవరు అంటే సిహెచ్ విజయశంకర్. అలాగే మేఘాలయ రాజధాని షిల్లాంగ్. మొత్తం అసెంబ్లీ స్థానాలు 60. అందులో లోక్సభ సీట్లు ఎన్ని అంటే 2, రాజ్యసభ సీట్లు 1. ఇతను ఏ పార్టీకి చెందినవారు అంటే
నేషనల్ పీపుల్స్ పార్టీ ఎన్పీపీ పార్టీకి చెందినవారు. మేఘాలయ ఎప్పుడు స్థాపించబడింది అంటే ఏప్రిల్ 1, 1970న మేఘాలయ రాష్ట్రంగా స్థాపించబడింది. నెక్స్ట్ ఛత్తీస్గఢ్ రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ బి విష్ణుదేవ్ సాయి. విష్ణుదేవ్ సాయి ఇతను ఏ పార్టీకి సంబంధించిన వారు అంటే బీజేపీ భారతీయ జనతా పార్టీకి చెందినవారు. ఛత్తీస్గఢ్ రాష్ట్ర ఆవిర్భావం ఎప్పుడు జరిగింది అంటే నవంబర్ 1, 2000 సంవత్సరం. అలాగే ఛత్తీస్గఢ్ రాజధాని నయా రాఘపూర్. మొత్తం లోక్సభ స్థానాలు 11, రాజ్యసభ స్థానాలు 5, అసెంబ్లీ మొత్తం స్థానాలు ఎన్ని అంటే 90. ఛత్తీస్గఢ్ ఉప ముఖ్యమంత్రులు ఎవరు అంటే విజయ్ శర్మ మరియు అరుణ్ షాహో. అలాగే ప్రస్తుత గవర్నర్ రామెక్ దేకా. నెక్స్ట్ పంజాబ్ రాష్ట్ర ప్రస్తుత ముఖ్యమంత్రి ఎవరు? ఆన్సర్ బి భగవంత్ మాన్. భగవంత్ మాన్ ఏ పార్టీకి సంబంధించిన వారు అంటే ఆమ్ ఆద్మీ పార్టీకి చెందినవారు. పంజాబ్ రాష్ట్ర ఆవిర్భావం ఎప్పుడు జరిగిందంటే నవంబర్ 1, 1966. అలాగే దీని యొక్క రాజధాని చండీగఢ్. పంజాబ్ యొక్క అసెంబ్లీ మొత్తం స్థానాలు 117, లోక్సభ స్థానాలు 13, రాజ్యసభ స్థానాలు 7. అలాగే ప్రస్తుత గవర్నర్ ఎవరు అంటే గులాబ్ చంద్ కటారియా. నెక్స్ట్ మహారాష్ట్రకు 3వసారి ముఖ్యమంత్రిగా ఎవరు బాధ్యతలు స్వీకరించారు? ఆన్సర్ సి దేవేంద్ర ఫడ్నవీస్. 2004 మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల తర్వాత దేవేంద్ర ఫడ్నవీస్ మూడవసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈయన గతంలో 2014 నుంచి 2019 మధ్య పూర్తికాలం, ఆ తర్వాత 2019లో స్వల్పకాలం ముఖ్యమంత్రిగా పనిచేశారు. తాజా ప్రభుత్వంలో ఆయన నాయకత్వంలో మహాయుతి కూటమి ఘన విజయం సాధించింది. మహారాష్ట్ర ప్రస్తుత గవర్నర్ ఎవరు అంటే శ్రీ విష్ణుదేవ్ వర్మ. అలాగే మహారాష్ట్ర మే 1, 1960న ఏర్పడింది. ఈ రాష్ట్రానికి లోక్సభలో 48 సీట్లు, రాజ్యసభలో 19 సీట్లు మరియు విధానసభలో 288 సీట్లు ఉన్నాయి. ప్రస్తుతం దేవేంద్ర ఫడ్నవీస్ ముఖ్యమంత్రిగా ఉండగా ఏక్నాథ్ సిండే మరియు సునేత్రా పవార్ ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. నెక్స్ట్ పశ్చిమ బెంగాల్ ప్రస్తుత ముఖ్యమంత్రి ఎవరు? ఆన్సర్ బి మమతా బెనర్జీ. మమతా బెనర్జీ ఈమె తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి చెందినవారు. అలాగే రాష్ట్ర ఆవిర్భావం ఎప్పుడు జరిగింది అంటే నవంబర్ 1, 1956. పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతా. పశ్చిమ బెంగాల్ రాష్ట్రం యొక్క లోక్సభ స్థానాలు ఎన్ని అంటే 42, రాజ్యసభ స్థానాలు 16, అలాగే మొత్తం అసెంబ్లీ స్థానాలు ఎన్ని అంటే 294. తమిళనాడు రాష్ట్ర గవర్నర్ ఎవరు అంటే ఆర్ఎన్ రవి. నెక్స్ట్ వరుసగా 2వసారి హర్యానా ముఖ్యమంత్రిగా ఎవరు బాధ్యతలు చేపట్టారు? ఆన్సర్ బి నాయబ్ సింగ్ సైని. నాయబ్ సింగ్ సైని గారు హర్యానా ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు. ఆయన భారత జనతా పార్టీ బీజేపీ పార్టీకి చెందినవారు. ఇతను వరుసగా 2వసారి ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు. ఈయన కంటే ముందు మనోహర్ లాల్ ఖట్టర్ గారు హర్యానా ముఖ్యమంత్రిగా ఉండేవారు. గవర్నర్ ఎవరు అంటే ప్రొఫెసర్ అషిమ్ కుమార్ ఘోష్. ఈయన హర్యానాకు 19వ గవర్నర్గా జూలై 21, 2025న నియమితులయ్యారు. రాష్ట్ర ఆవిర్భావం నవంబర్ 1, 1966న జరిగింది. అలాగే హర్యానా రాజధాని చండీగఢ్. లోక్సభ స్థానాలు 10, రాజ్యసభ స్థానాలు 5, అలాగే శాసనసభ స్థానాలు మొత్తం 90. నెక్స్ట్ రాజస్థాన్ ప్రస్తుత ముఖ్యమంత్రి ఎవరు? ఆన్సర్ సి భజన్ లాల్ శర్మ. 2023 డిసెంబర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన అనంతరం భజన్ లాల్ శర్మ గారు రాజస్థాన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అలాగే ఈయన సాంగనేర్ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆయన కంటే ముందు అశోక్ గెహ్లాట్ ముఖ్యమంత్రిగా ఉండేవారు. రాజస్థాన్ ప్రస్తుత గవర్నర్ ఎవరు అంటే హరిబాబు కిషన్ రావు బాగడే. లోక్సభ స్థానాలు మొత్తం 25, రాజ్యసభ స్థానాలు 10, అలాగే అసెంబ్లీ స్థానాలు 200. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత ముఖ్యమంత్రి పేరు ఏమిటి? ఆన్సర్ సి నారా చంద్రబాబు నాయుడు. తెలుగుదేశం పార్టీ, జనసేన మరియు బీజేపీ కూటమి ఘన విజయం సాధించిన తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు జూన్ 12, 2024న ఆంధ్రప్రదేశ్లో 4వ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనకు ఇది ముఖ్యమంత్రిగా 4వసారి బాధ్యతలు చేపట్టడం. అలాగే సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి అయిన జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్ గారు ఫిబ్రవరి 24, 2023న ఆంధ్రప్రదేశ్ గవర్నర్గా బాధ్యతలు చేపట్టారు. రాష్ట్రం ఏర్పడిన తేదీ ఎప్పుడు అంటే నవంబర్ 1, 1956. అలాగే రాజధాని అమరావతి. లోక్సభ స్థానాలు మొత్తం 25, రాజ్యసభ స్థానాలు 11, అసెంబ్లీ స్థానాలు ఎన్ని అంటే 175. ఒడిశా ప్రస్తుత ముఖ్యమంత్రి పేరు ఏంటి? ఆన్సర్ బి మోహన్ చరణ్ మాజీ. 2024 ఒడిశా అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ బీజేపీ విజయం సాధించిన తర్వాత మోహన్ చరణ్ మాజీ గారు జూన్ 12, 2024న ఒడిశా 15వ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. 24 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా ఉన్న నవీన్ పట్నాయక్ తర్వాత ఆయన ఈ బాధ్యతలు అనేది చేపట్టారు. ప్రస్తుత ఒడిశా రాష్ట్ర గవర్నర్ ఎవరు అంటే రఘుబర్ దాస్. అలాగే ఒడిశా రాష్ట్రం ఏప్రిల్ 1, 1936న ఏర్పడింది. దీనిని ఉత్కల దివస్ అని పిలుస్తారు. అలాగే ఒడిశా రాజధాని భువనేశ్వర్. ఈ రాష్ట్రంలో 21 లోక్సభ, 10 రాజ్యసభ స్థానాలు మరియు 147 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. నెక్స్ట్ తెలంగాణ ప్రస్తుత ముఖ్యమంత్రి పేరు ఆశ్రయ యనుమల రేవంత్ రెడ్డి.
2023లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో భారత జాతీయ కాంగ్రెస్ ఐఎన్సీ విజయం సాధించిన తర్వాత యనుమల రేవంత్ రెడ్డి గారు డిసెంబర్ 7, 2023న తెలంగాణ రెండవ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ రాష్ట్రం 2014లో ఏర్పడింది. ఏర్పడిన తర్వాత 10 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా ఉన్న కె చంద్రశేఖరరావు కేసీఆర్ గారి తర్వాత ఆయన బాధ్యతలు చేపట్టారు. అలాగే తెలంగాణ రాష్ట్ర ప్రస్తుత గవర్నర్ ఎవరు అంటే శ్రీ శివకుమార్ ప్రతాప్ శుక్లా. తెలంగాణ రాష్ట్రం జూన్ 2, 2014న ఏర్పడింది. దీని యొక్క రాజధాని హైదరాబాద్. అలాగే ఈ రాష్ట్రంలో 119 అసెంబ్లీ స్థానాలు, 17 లోక్సభ స్థానాలు మరియు 7 రాజ్యసభ స్థానాలు ఉన్నాయి. ముఖ్యమంత్రి ఎవరు అంటే యనుమల రేవంత్ రెడ్డి. ఏ పార్టీకి చెందినవారు అంటే కాంగ్రెస్ పార్టీ. అలాగే రాష్ట్ర అవతరణ 2014 జూన్ 2. నెక్స్ట్ కర్ణాటక ప్రస్తుత ముఖ్యమంత్రి పేరేమిటి? ఆన్సర్ బి సిద్ధరామయ్య. 2023లో జరిగిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించిన తర్వాత సిద్ధరామయ్య గారు 2023 మే 20న ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ప్రస్తుతం డిఎం శివకుమార్ కర్ణాటక ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. తావర్ చంద్ గెహ్లాట్ గారు ప్రస్తుతం కర్ణాటక గవర్నర్గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. కర్ణాటక రాష్ట్రం నవంబర్ 1, 1956న ఏర్పడింది. దీని యొక్క రాజధాని బెంగళూరు. రాష్ట్రంలో మొత్తం 224 అసెంబ్లీ స్థానాలు, 28 లోక్సభ స్థానాలు, అలాగే 12 రాజ్యసభ స్థానాలు ఉన్నాయి. నెక్స్ట్ హిమాచల్ ప్రదేశ్ ప్రస్తుత ముఖ్యమంత్రి పేరు వచ్చేసి సుఖ్వీందర్ సింగ్ సుఖు. 2022లో డిసెంబర్లో జరిగిన హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించిన తర్వాత సుఖ్వీందర్ సింగ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన మాజీ మంత్రి అయిన శివ ప్రతాప్ శుక్లా గారు 2023 ఫిబ్రవరి నుండి హిమాచల్ ప్రదేశ్ గవర్నర్గా ఉన్నారు. హిమాచల్ ప్రదేశ్ ఎప్పుడు ఏర్పడింది అంటే జనవరి 25, 1971. అలాగే దీనికి 2 రాజధానులు ఉన్నాయి. వేసవి రాజధాని సిమ్లా మరియు శీతాకాలపు రాజధాని ధర్మశాల. మొత్తం లోక్సభ స్థానాలు 4, రాజ్యసభ స్థానాలు 3, అసెంబ్లీ స్థానాలు ఎన్ని అంటే 68. నెక్స్ట్ అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రిగా వరుసగా 3వసారి ఎవరు బాధ్యతలు చేపట్టారు? ఆన్సర్ బి పెమా ఖండు. 2024 జూన్ 13న పెమా ఖండు గారు వరుసగా మూడవసారి అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన ఏ పార్టీకి చెందినవారు అంటే బీజేపీ, భారతీయ జనతా పార్టీకి చెందినవారు. అలాగే అరుణాచల్ ప్రదేశ్ ప్రస్తుత గవర్నర్ ఎవరు అంటే కైవల్య త్రివిక్రమ్ పర్నాయక్. లెఫ్టినెంట్ జనరల్ అయిన కైవల్య త్రివిక్రమ్ పర్నాయక్ గారు ప్రస్తుతం అరుణాచల్ ప్రదేశ్ గవర్నర్గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అలాగే అరుణాచల్ ప్రదేశ్కు రాష్ట్ర హోదా ఏ సంవత్సరంలో వచ్చింది అంటే 1987 ఫిబ్రవరి 20న. అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్ర రాజధాని ఈటానగర్. అలాగే ఇక్కడ 2 లోక్సభ స్థానాలు, 1 రాజ్యసభ స్థానం మరియు 60 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. నెక్స్ట్ త్రిపుర ప్రస్తుత ముఖ్యమంత్రి ఎవరు? ఆన్సర్ ఏ మానిక్ షహా. వృత్తిరీత్యా దంత వైద్యుడైన మానిక్ షహా గారు ప్రస్తుతం త్రిపుర ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఆయన ఏ పార్టీకి చెందినవారు అంటే బీజేపీకి. త్రిపుర ప్రస్తుత గవర్నర్ ఇంద్రసేన రెడ్డి నల్లు. ఈయన తెలంగాణ రాష్ట్రానికి చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు. అలాగే త్రిపుర రాజధాని అగర్తల. త్రిపురలో మొత్తం 60 అసెంబ్లీ స్థానాలు, 2 లోక్సభ స్థానాలు మరియు 1 రాజ్యసభ స్థానం ఉంది. అలాగే రాష్ట్ర ఆవిర్భావం 1972 జనవరి 21న పూర్తి స్థాయి రాష్ట్రంగా ఏర్పడింది. నెక్స్ట్ జార్ఖండ్ ముఖ్యమంత్రిగా 4వసారి ఎవరు బాధ్యతలు చేపట్టారు? ఆన్సర్ సి హేమంత్ సోరెన్. జార్ఖండ్ ముక్తి మోర్చా జేఎంఎం నాయకుడైన హేమంత్ సోరెన్ జూలై 2024లో జార్ఖండ్ ముఖ్యమంత్రిగా 4వసారి ప్రమాణ స్వీకారం చేశారు. అంతకుముందు చంపై సోరెన్ ముఖ్యమంత్రిగా ఉండగా ఆయన రాజీనామా తర్వాత హేమంత్ సోరెన్ తిరిగి బాధ్యతలు చేపట్టారు. జార్ఖండ్ గవర్నర్ ఎవరు అంటే సంతోష్ కుమార్ గంగ్వార్. జార్ఖండ్ రాష్ట్రం బీహార్ నుంచి విడిపోయి 2000 నవంబర్ 15న ఏర్పడింది. రాష్ట్ర రాజధాని రాంచీ. ఇక్కడ 14 లోక్సభ స్థానాలు, 6 రాజ్యసభ స్థానాలు మరియు 81 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. నెక్స్ట్ గోవా ప్రస్తుత ముఖ్యమంత్రి ఎవరు? ఆన్సర్ బి ప్రమోద్ సావంత్. ఈయన గోవాకు 13వ ముఖ్యమంత్రిగా సేవలు అందిస్తున్నారు. వృత్తిరీత్యా ఈయన ఒక ఆయుర్వేద వైద్యుడు. ఈయన పార్టీ బీజేపీకి చెందినవారు. అలాగే గోవా రాజధాని ఏది అంటే పనాజీ. ప్రస్తుత గవర్నర్ ఎవరు అంటే పూసపాటి అశోక గజపతిరాజు. అలాగే గోవా అసెంబ్లీలో మొత్తం స్థానాలు ఎన్ని అంటే 40. అలాగే విస్తీర్ణం పరంగా భారతదేశంలోనే అతి చిన్న రాష్ట్రం ఏది అంటే గోవా. గోవా 1987 మే 30న భారతదేశం 25వ రాష్ట్రంగా ఆవిర్భవించింది. గోవా అనేది డామన్ మరియు డయ్యూ కేంద్ర పాలిత ప్రాంతంలో భాగంగా ఉండేది. 1987 మే 30న భారతదేశంలోని 25వ రాష్ట్రంగా గోవా అనేది ఆవిర్భవించింది. నెక్స్ట్ కేరళ ప్రస్తుత ముఖ్యమంత్రి ఎవరు?
ఆన్సర్ బి పినరై విజయన్. కేరళకు ప్రస్తుత ముఖ్యమంత్రి పినరై విజయన్. ఈయన 2016 నుండి ఈ పదవిలో కొనసాగుతున్నారు. అలాగే 2021లో జరిగిన ఎన్నికల్లో విజయం సాధించి వరుసగా రెండోసారి ముఖ్యమంత్రి అయ్యారు. ప్రస్తుతం రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ కేరళ గవర్నర్గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఈయన తమిళనాడు గవర్నర్గా కూడా అదనపు బాధ్యతలు చేపట్టారు. కేరళ రాజధాని తిరువనంతపురం. రాష్ట్ర ఆవిర్భావం ఎప్పుడు జరిగింది అంటే 1956 నవంబర్ 1. లోక్సభ స్థానాలు 20, రాజ్యసభ స్థానాలు 9, మొత్తం అసెంబ్లీ స్థానాలు 140. తమిళనాడు ప్రస్తుత ముఖ్యమంత్రి ఎవరు? ఆన్సర్ బి ముత్తువేల్ కరుణానిధి స్టాలిన్. తమిళనాడు ప్రస్తుత ముఖ్యమంత్రి ముత్తువేల్ కరుణానిధి స్టాలిన్. గవర్నర్ ఎవరు అంటే 2026 మార్చి. తమిళనాడు ప్రస్తుత గవర్నర్ ఎవరు అంటే రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్. తమిళనాడు గవర్నర్ గా అదనపు బాధ్యతలు చేపట్టారు. తమిళనాడు ముఖ్యమంత్రి ఏ పార్టీకి చెందినవారు అంటే ద్రవిడ మున్నేట్ర కగజం డిఎంకే పార్టీకి చెందినవారు. అలాగే ప్రస్తుతం తమిళనాడు ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మొత్తం అసెంబ్లీ స్థానాలు ఎన్ని అంటే 234. నెక్స్ట్ ఉత్తరప్రదేశ్ ప్రస్తుత ముఖ్యమంత్రి ఎవరు? ఆన్సర్ బి యోగి ఆదిత్యనాథ్. ఉత్తరప్రదేశ్ ప్రస్తుత ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్. ఈయన 2015 నుంచి ఈ పదవిలో ఉన్నారు మరియు 2022 ఎన్నికల్లో విజయం సాధించి వరుసగా రెండవసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అలాగే ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నో. ప్రస్తుత ఉత్తరప్రదేశ్ గవర్నర్గా ఆనందీబెన్ పటేల్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మొత్తం అసెంబ్లీ స్థానాలు భారతదేశంలోనే అత్యధికంగా 403 స్థానాలు ఉన్నాయి. జనాభా పరంగా భారతదేశంలోనే అతి పెద్ద రాష్ట్రం ఏది అంటే ఉత్తరప్రదేశ్. రాజకీయంగా కూడా ఇది చాలా కీలకమైన రాష్ట్రం, ఎందుకంటే ఇక్కడ నుంచి అత్యధికంగా 80 లోక్సభ స్థానాలు ఉన్నాయి. అలాగే రాష్ట్ర ఆవిర్భావం జనవరి 24, 1950. నెక్స్ట్ ఏప్రిల్ 2026 నాటికి ఉత్తరాఖండ్ ప్రస్తుత ముఖ్యమంత్రి ఎవరు? ఆన్సర్ సి పుష్కర్ సింగ్ ధామి. పుష్కర్ సింగ్ ధామి గారు ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు. ఈయన ఏ పార్టీకి చెందినవారు అంటే బీజేపీ. ఉత్తరాఖండ్కు 2 రాజధానులు ఉన్నాయి. శీతాకాలపు రాజధాని డెహ్రాడూన్, అలాగే వేసవికాలం రాజధాని గైర్సైన్. గవర్నర్ ఎవరు అంటే గుర్మీత్ సింగ్. నవంబర్ 9, 2000 ఉత్తరప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం ద్వారా ఉత్తరాఖండ్ అనేది భారతదేశంలోని 27వ రాష్ట్రంగా ఆవిర్భవించింది. గుర్మీత్ సింగ్ భారత సైన్యంలో లెఫ్టినెంట్ జనరల్గా విశేష సేవలు అందించారు. సైన్యం నుండి పదవీ విరమణ పొందిన తర్వాత ఆయన గవర్నర్గా నియమించారు. ఉత్తరాఖండ్ రాష్ట్రానికి రాజ్యసభలో 3 స్థానాలు, దిగువ సభ అయిన లోక్సభలో 5 స్థానాలు ఉన్నాయి. మొత్తం అసెంబ్లీ స్థానాలు ఎన్ని అంటే 71. నెక్స్ట్ కేరళ ప్రస్తుత ముఖ్యమంత్రి పినరై విజయన్ ఏ రాజకీయ పార్టీకి చెందినవారు? ఆన్సర్ బి కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా సిపిఐకి చెందినవారు. నెక్స్ట్ అస్సాం రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరు? అస్సాం రాష్ట్ర ప్రస్తుత ముఖ్యమంత్రి ఆన్సర్ బి హిమంత బిశ్వశర్మ. హిమంత బిశ్వశర్మ గారు అస్సాం 15వ ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు. ఈయన బీజేపీ పార్టీకి చెందినవారు. ప్రస్తుత గవర్నర్ ఎవరు అంటే లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్య. అలాగే రాష్ట్ర హోదా ఏ సంవత్సరంలో వచ్చింది అంటే 1950 జనవరి 26న. అస్సాం రాష్ట్ర రాజధాని దిస్పూర్. అలాగే లోక్సభ స్థానాలు 14, రాజ్యసభ స్థానాలు 7, మొత్తం అసెంబ్లీ స్థానాలు 126. నెక్స్ట్ నాగాలాండ్ ప్రస్తుత ముఖ్యమంత్రి పేరు ఏమిటి? ఆన్సర్ బి నేపియూ రియో. నేపియూ రియో నాగాలాండ్ ముఖ్యమంత్రిగా సుదీర్ఘకాలం పనిచేస్తున్నారు. ఆయన నేషనలిస్ట్ డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీకు ఎన్డీపీపీకు చెందిన నాయకులు. నాగాలాండ్ రాష్ట్ర ఆవిర్భావం ఎప్పుడు జరిగింది అంటే 1963 డిసెంబర్ 1న. రాష్ట్ర రాజధాని కోహిమా. అలాగే గవర్నర్ ఎవరు అంటే శ్రీ నందకిషోర్ యాదవ్. లోక్సభ స్థానాలు 1, రాజ్యసభ స్థానాలు 1, శాసనసభ అసెంబ్లీ స్థానాలు ఎన్ని అంటే 60. నెక్స్ట్ గుజరాత్ రాష్ట్ర ప్రస్తుత ముఖ్యమంత్రి ఎవరు? ఆన్సర్ బి భూపేంద్ర పటేల్. గుజరాత్ 17వ ముఖ్యమంత్రిగా భూపేంద్ర పటేల్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఈయన బీజేపీ పార్టీకి చెందినవారు. ప్రస్తుతం గుజరాత్ గవర్నర్గా ఆచార్య దేవ్రత్ సేవలు అందిస్తున్నారు. గుజరాత్ రాజధాని గాంధీనగర్. అలాగే రాష్ట్ర ఆవిర్భావం బాంబే పునర్వ్యవస్థీకరణ చట్టం 1960 ద్వారా పూర్వపు బాంబే రాష్ట్రం నుంచి గుజరాత్ మరియు మహారాష్ట్రలు మే 1, 1960న విడిపోయి ప్రత్యేక రాష్ట్రాలుగా ఏర్పడ్డాయి. అందుకే ప్రతి సంవత్సరం మే 1న గుజరాత్ స్థాపక దినోత్సవం జరుపుకుంటారు. గుజరాత్ రాష్ట్రం యొక్క లోక్సభ స్థానాలు 26, రాజ్యసభ స్థానాలు 11, అలాగే అసెంబ్లీ స్థానాలు 182. నెక్స్ట్ మిజోరాం ప్రస్తుత ముఖ్యమంత్రి ఎవరు? ఆన్సర్ బి లాల్ దుహోమా. లాల్ దుహోమా ఈయన జోరాస్ పీపుల్స్ మూవ్మెంట్ జెడ్పీఎం పార్టీకి చెందినవారు. అలాగే రాష్ట్ర ఆవిర్భావం ఎప్పుడు జరిగిందంటే 1987 ఫిబ్రవరి 20న. రాష్ట్ర రాజధాని ఐజ్వాల్. ప్రస్తుత గవర్నర్ విజయ్ కుమార్ సింగ్. ఈయన మాజీ సైన్యాధిపతి.
అలాగే లోక్సభ స్థానాలు 1, రాజ్యసభ స్థానాలు 1, శాసనసభ స్థానాలు మొత్తం 40. నెక్స్ట్ చండీగఢ్ ప్రస్తుత అడ్మినిస్ట్రేటర్ ఎవరు? ఆన్సర్ ఏ గులాబ్ చంద్ కటారియా ప్రస్తుతం చండీగఢ్ అడ్మినిస్ట్రేటివ్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. సాధారణంగా పంజాబ్ గవర్నరే చండీగఢ్ అడ్మినిస్ట్రేటర్ గా కూడా వివరిస్తున్నారు. నెక్స్ట్ ఢిల్లీ ప్రస్తుత 2026 నాటికి ప్రస్తుత ముఖ్యమంత్రి ఎవరు? ఆన్సర్ బి రేఖా గుప్తా. ఈమె బీజేపీ భారతీయ జనతా పార్టీకి చెందినవారు. అలాగే ఢిల్లీకి ముఖ్యమంత్రి అయిన 3వ మహిళగా ఈమె నిలిచారు. గతంలో సుష్మా స్వరాజ్ మరియు శీలా దీక్షిత్ ఈ పదవిని చేపట్టారు. అలాగే లెఫ్టినెంట్ గవర్నర్ ఎవరు అంటే తరంజిత్ సింగ్ సంధు. మొత్తం శాసనసభ స్థానాలు 70, లోక్సభ స్థానాలు 7, రాజ్యసభ స్థానాలు 3. నెక్స్ట్ లక్షద్వీప్ ప్రస్తుత అడ్మినిస్ట్రేటర్ ఎవరు? ఆన్సర్ ఏ ప్రఫుల్ ఖోడా పటేల్ ప్రస్తుతం లక్షద్వీప్ అడ్మినిస్ట్రేటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. కేంద్ర పాలిత ప్రాంతాల్లో ముఖ్యమంత్రి లేదా లెఫ్టినెంట్ గవర్నర్ లేని చోట అడ్మినిస్ట్రేటర్ పరిపాలన చూస్తారు. లక్షద్వీప్ రాజధాని కవరత్తి. అలాగే రాష్ట్ర ఏర్పడిన సంవత్సరం నవంబర్ 1, 1956. నెక్స్ట్ పుదుచ్చేరి ప్రస్తుత ముఖ్యమంత్రి ఎవరు? ఆన్సర్ బి ఎన్ రంగస్వామి. ఈయన ఆల్ ఇండియా ఎన్ఆర్ కాంగ్రెస్ ఏఐఎన్ఆర్సి పార్టీకి చెందినవారు. పుదుచ్చేరి రాజధాని పుదుచ్చేరి. అలాగే లెఫ్టినెంట్ గవర్నర్ ఎవరు అంటే కె కైలాస్ నాథన్. పుదుచ్చేరి ఏర్పడిన సంవత్సరం 1954 నవంబర్ 1. మొత్తం సీట్లు లోక్సభ స్థానాలు 1, రాజ్యసభ స్థానాలు 1. లడక్ ప్రస్తుత లెఫ్టినెంట్ గవర్నర్ ఎవరు? ఆన్సర్ ఏ వినయ్ కుమార్ సక్సేనా. కేంద్ర పాలిత ప్రాంతంగా లడక్ అనేది 2019 అక్టోబర్ 31న ఆవిర్భవించింది. అలాగే రాజధాని లేహ్ మరియు కార్గిల్. అండ్ గవర్నర్ ఎవరు అంటే శ్రీ వినయ్ కుమార్ సక్సేనా. నెక్స్ట్ అండమాన్ మరియు నికోబార్ దీవుల ప్రస్తుత లెఫ్టినెంట్ గవర్నర్ ఎవరు? ఆన్సర్ ఏ డికే జోషి. దేవేంద్ర కుమార్ జోషి అండమాన్ మరియు నికోబార్ దీవుల లెఫ్టినెంట్ గవర్నర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఈయన గతంలో భారత నౌకాదళ అధిపతిగా పనిచేశారు. అలాగే రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం 1956 నవంబర్ 1న అండమాన్ మరియు నికోబార్ దీవులకు కేంద్ర పాలిత ప్రాంతం హోదా కల్పించబడింది. లడక్ లో కేవలం 2 జిల్లాలు మాత్రమే ఉన్నాయి. అవి లేహ్ మరియు కార్గిల్. లడక్ మరియు జమ్మూ కాశ్మీర్లకు కలిపి ఒకే ఉమ్మడి హైకోర్టు ఉంది. అలాగే ఇది విస్తీర్ణం పరంగా భారతదేశంలోని అతిపెద్ద కేంద్ర పాలిత ప్రాంతం. నెక్స్ట్ దాద్రా నగర్ హవేలీ మరియు డామన్ డయ్యు కేంద్ర పాలిత ప్రాంతాల ప్రస్తుత అడ్మినిస్ట్రేటర్ ఎవరు? ఆన్సర్ డి శ్రీ ప్రఫుల్ పటేల్ ప్రస్తుతం ఈ విలీనమైన కేంద్ర పాలిత ప్రాంతానికి అడ్మినిస్ట్రేటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. పరిపాలన సౌలభ్యం కోసం కేంద్ర ప్రభుత్వం 2 వేర్వేరు కేంద్ర పాలిత ప్రాంతాలను కలిపి 2020 జనవరి 26న ఒకే యూనియన్ గా మార్చింది. ఉమ్మడి కేంద్ర పాలిత ప్రాంతానికి డామన్ను రాజధానిగా నిర్ణయించారు.